మార్కెట్ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా విజ్ఞప్తి, కేరళ రాష్ట్రంలో వయనాడు ప్రాంతంలో వరదలు వచ్చి కొండ చర్యలు విరుచుకుపడి చాలా మంది కూడా మరణించారు. చాలా మంది కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నిరాశలైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా సహాయక సహకారాల కోసం సిపిఎం పార్టీగా నిధుల సేకరణ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయక సహకారాలుగా అందించవలసిందిగా కోరుతున్నాం. సహాయక సహకారాలు కూడా కూరగాయల వ్యాపారస్తులను కూడా మనస్ఫూర్తిగా మానవతా దృక్పథంతో సిపిఎం పార్టీగా కేరళ రాష్ట్రంలో వయనాడు జిల్లా చాలా ప్రాంతం కూడా కొండ చర్యలు విరిగి వరదలు కూడా చాలా మంది కూడా మరణించారు. అక్కడ ఉన్నటువంటి ఇల్లు కానీ ఆస్తులు కానీ అన్ని కూడా నాశనమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న ప్రకృతి వైపరీత్యాల వల్ల వరదలు వచ్చి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మానవతా దృక్పథంతో కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి అనాథులైనటువంటి వాళ్ళందరికీ సహాయ సహకారాలు కూరగాయల వ్యాపారస్తులందరూ కూడా అందించవలసిందిగా కోరుతున్నాం. కూరగాయల వ్యాపారస్తులు అదేవిధంగా జనం కూడా ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఈ సహాయ సహకారాల్లో పాల్గొని కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి వరదల్లో మరణించినటువంటి వాళ్ళకి సహాయక సహకారాలు కూడా అందించవలసిందిగా కోరుతున్నాం. సోదరులారా, సోదరులారా, అందరికీ తెలుసు, రోజు పేపర్లలో వార్తల్లో చూస్తున్నాం. వయనాడు జిల్లా మొత్తము వరదల్లో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి. ఇప్పటికే దగ్గర 420 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇంకా కొండ చర్యలు ఎదురు పడిన దాంట్లో బురదలో ఇంకా 1,000 మంది ఉరుక్కుంటారని చెప్పి ఊటే ఉండాలని చెప్పి తెలుస్తుంది. అంటే ఇళ్లు కొట్టుకోబడి మొత్తం ఇళ్లు కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఏమి రోజులు కట్టుబట్టలు లేకుండా నిలబడిపోయినటువంటి పరిస్థితి. తల్లికి పిల్ల నిలబడిపోయినటువంటి పరిస్థితి. అత్తకి భార్య నిలబడిపోయిన పరిస్థితి. కొన్ని కుటుంబాలే మరణించేటువంటి పరిస్థితి. కాబట్టి మానవతా దృక్పథంతో ఇప్పటికే కళాకారులు సుమారుగా లక్షల రూపాయలు విరాళాలు సేకరించి ఇస్తున్నారు. అట్లాగే మానవతా దృక్పథంతో సిపిఎం పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఈ యొక్క విరాళాలు సేకరణ చేసి అక్కడ ఉన్నటువంటి అన్న బాధితులు అందరికీ సహాయం చేయడం కోసము కోరుకోవడం జరిగింది. దాంట్లో మార్కెట్ లో ఉండేటువంటి కూరగాయల వ్యాపారస్తులతో పాటు కూరగాయలు కొనడానికి పనులందరూ కూడా మీరు తరగగా ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి వయనాడు బాధితులు ఆదుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరూ చూస్తుంటే రోజు పేపర్లో కానీ వాట్సాప్ లో కానీ సోషల్ మీడియాలో చూస్తే అన్ను ఇతరులు కాకుండా నాలుగున కోరుకునేటువంటి అనేక మంది ఏ విధంగా ఉన్నారో కొండ చర్యలు విడిగబడి మొత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరంతా కూడా సహాయ సహకారం నుంచి ఎంతో కొంత మీ కేసీఆర్ గారికి ఆర్థికంగా మీరు వివరాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ వయనాడు బాధితులకి తప్పనిసరిగా మీరు ఎంతో సహకారాలు అందించి ఇది ఎంతో కొంత ఆర్థిక సాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం చూసినా ఇప్పటికే 420 మంది ప్రాణాలు కోల్పోయినారు. ఇంకా కనపడిన శవాలు దుర్గంతలలో మొత్తం చెట్లలో ఉండేటువంటి పరిస్థితి. మొత్తం ప్రజలు సిద్ధంగా ఉంటా
అన్ని చక్రదేవి తగ్గితే మొత్తం శవాలన్నీ గుర్తాగా 400 మంది శవాలకు దొరికాయి. ఇంకా దొరికిన శివాలు అనేకలు ఉన్నాయి. వాటన్నిటి కోసం ఆలోచించడం జరుగుతున్నాయి. అట్లాగే కట్టు బట్టలతో మొత్తం ఆయన శివాలయ కట్టు బట్టలతో పరిస్థితి